హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి వందనాలు. చేరవచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయము మరి 8వ వచనాన్ని మనం చదువుకుంటాం. జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించును, పనికి మనను వదలబోతు నశించును. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. దేవుని లేఖనములో స్పష్టముగా మనకు కనబడుతుంది ఏమనగా, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరిస్తాడు. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరిస్తాడు, పనికి మనను వదలబోతూ నశిస్తాడు. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ఉంటాడు, కుటిల వర్తనుడు బయలుపడతాడు. దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాం, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరిస్తాడు. జ్ఞానచిత్తుడు అంటే జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానాన్ని అపేక్షించేవాడు, జ్ఞానాన్ని కోరుకునేవాడు, జ్ఞానానికి అధికమైన ప్రాధాన్యత విలువ ఇచ్చేవాడు, ఎప్పుడు కూడా ఉపదేశాన్ని అంగీకరిస్తాడు. అందుకే వాక్యంలో రాయబడింది, జ్ఞాన చిత్తుడు ఉపదేశం అంగీకరిస్తాడు. అందుకే సామెతల 1వ అధ్యాయంలో జ్ఞానము గలవాడు దీన్ని పాండిత్య వృద్ధి చేసుకుంటాడు అని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాక్యం ఏంటంటే ప్రియులారా, ఈ రోజున మంచి ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలుగుతున్నావా? దైవత్వముతో కూడిన ఉపదేశాన్ని మనము ఆశపడుతున్నామా? ఒకవేళ దైవత్వంతో కూడిన ఉపదేశం మన మధ్యకు వస్తే మనము వెంబడించగలమా? దాన్ని అంగీకరించగలమా? లేఖనాల్లో మనం చూస్తుంటే భక్తుడు అంటున్నాడు, జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించున్నాడు, పనికి మారిన వదరుపోతూ నశిస్తాడు. వదరుపోతూ అంటే ఏంటి? ఊరికే మాట్లాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియనివాడు, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియనివాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు ఎరకని వాడిని ఏమంటారంటే వదరుపోతూ ఉంటాడు, వాడు నశిస్తాడు. అంతేకాదు వాక్యములో మనం చూస్తున్నాము, యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తిస్తాడు. ఈ లోకములో మనం యథార్థంగా సత్యాన్ని అనుసరించి సత్యవర్తములుగా మన జీవితాలు ఉన్నట్లయితే మనకు భయం లేదు. అందుకే యథార్థంగా ప్రవర్తించేవాడు భయపడడు. దేవుని వాక్యంలో మనం చూస్తే యోసేపు యథార్థవంతుడు, పొతిఫరు భార్య అతని మీద నిందలు మోపింది, అయినా యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ఉంటాడు. జైల్లో వేసేమంటే నిర్భయంగా జైలుకి వెళ్ళాడు. మనమే తప్పు చేయలేదు, అయినా శిక్ష పడింది, అయినా మనం వెళ్దాం పర్వాలేదు అని ఒక స్త్రీ చేసిన తప్పుకు ఆ యోసేపు జైలు పాలి కారాగార శిక్ష అనుభవించాడు. ప్రియ స్నేహితులారా, దైవ గ్రంథం మాట్లాడే సత్యమేమనగా, యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తిస్తాడు, కుటిల వర్తనుడు బయలుపడిపోతాడు. ఎవరైతే నకిలీగా ఉంటారో వారు దొరికిపోతారు, వారిని మనం ఈజీగా పట్టుకోవచ్చు. కాబట్టి దేవుని వాక్యం
జ్ఞానచిత్తుడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడు, పనికి మన వదలుపోతూ నశిస్తాడు. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తిస్తాడు, కుటిల వర్తనను బయలుపెడతాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది వాక్యమే తెలియజేస్తుంది. ఎలా ఉండాలి? జ్ఞానమును సంపాదించుకునే వారం ఉండాలి, యథార్థంగా ప్రవర్తించే వారం ఉండాలి. తద్వారా నిర్భయముగా మనము జీవిస్తాం. ఒకవేళ మనము కనుక మరి వదలుపోతులు వలె కుటిల వర్తన వలె ఉంటే మన జీవితాలు నష్టపోతాయి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, మనం కుటిల వర్తనులుగా ఉండకుండా ఉండాలి, వదలుపోతులుగా ఉండకుండా ఉండాలి, జ్ఞానచిత్తులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. క్రీస్తును నమ్మిన బిడ్డలు అలాగున జీవిస్తారు. అలాగున యోసేపు జీవించాడు, దానియేలు జీవించాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవించాడు. దేనికి వారు భయపడలేదు, దేవుని కొరకే నమ్మకం ఉన్నారు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచించి నిర్ణయాలు మనమే తీసుకోవాలి, ఎవరు మనం బలవంత పెట్టాలి. దేవుడు తన వాక్కు మన మధ్యలో ఆశీర్వదించిన కాక. ఆమేన్. ప్రేమలైన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, నీకు స్తోత్రాలు. నీ సత్యవాక్కులో పొందున్నాను. నీవు మా మధ్య తెచ్చిన సామెతలు 10:8-9 బట్టి స్తోత్రాలు. మా జీవితాల్లో మేము ఎలా ఉండాలో తెలియజేస్తున్నందుకు పొందనాలు. అలాగే మేము ఉండాలంటే క్రీస్తు ప్రభు అయిన మిమ్మల్ని మేము నమ్ముకోవాలి. తద్వారా మేము అలాగున ఉండగలం. సహాయం చేసి బలపరచమని వాక్యం వినేవారందరినీ దర్శించు. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మేలు చేయను కాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా